పేరు గెరపల్లి కార్తిక్. నా గ్రూప్ 4 వార్డ్ ఆఫీసర్ వచ్చింది. మా విజయానికి కారణమైన ఫస్ట్ బండి సంజయ్ సార్ గారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఈ రోజు ఒక పేద మధ్యతరగతి బిడ్డలము ఈరోజు మేము సార్ అని పిలిపించుకోగలుగుతున్నామంటే దానికి సార్ గారే ముఖ్య కారణం. నా పేరు ప్రియాంక. మాది విలేజ్ వచ్చేసి గోపాలరావుపేట్. బయట మేము వెళ్తే లక్షలు ఖర్చు అయ్యేది, కానీ ఇప్పుడు పేద విద్యార్థులకు అన్నగారు చేసిన సహాయం వల్ల మేము ఇక్కడ దాకా రాగలిగినాం. ఇప్పటికైనా మళ్ళీ ఇంకొకసారి అన్నగారు ఈ 2025లో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఒకసారి కండక్ట్ చేస్తే మా అలాంటి పేద విద్యార్థులు మళ్ళీ లాభం పొందగలుగుతారని అనుకుంటున్నాను. అది జాబ్ రావడానికి కారణమైన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రాగుల నగేష్. సిఎస్పిఎస్సి నిర్వహించిన జూనియర్ లెక్చరర్ తెలుగు ఉద్యోగం సాధించడం జరిగింది. 90 రోజులు వసతి కల్పించి మధ్యాహ్న భోజనం కూడా అందించి కోచింగ్ మెటీరియల్ కూడా అందించి ఎక్కువ మందికి జాబ్స్ వచ్చేలా సహకరించారు. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు అమర్నాథ్ యాదవ్ అండి. అన్నగారు ఇచ్చిన కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను. నాకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వచ్చింది 2024లో. గత సంవత్సరం కరీంనగర్ సిరిసిల్లలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ద్వారా చాలా మంది యువకులకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. నిపుణులైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ మనకు వచ్చి వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. వారికి ఉచితంగా భోజనాలతో పాటు మొత్తం కోచింగ్ పూర్తయిన తర్వాత క్వాలిటీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులు కష్టపడి చదువుకున్నారు. ఈరోజు దాదాపు 30 నుంచి 50 మంది వరకు కూడా శిక్షణ పొందినటువంటి యువకులకు జాబ్స్ అవ్వడం. ఇప్పుడు గ్రూప్ 4 స్కూల్ అసిస్టెంట్స్, దాంతో పాటు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ రావడం జరిగింది. ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా రాబోయే ఎగ్జామ్స్ ఉన్నాయి. దానిలో కూడా తప్పకుండా చాలా మంది యువకులు క్వాలిఫై అయ్యి తప్పకుండా ఉద్యోగాలు సాధిస్తారని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు.